నమస్తే వెల్కమ్ టు 2020 న్యూస్ నేను రాజు నేను తరంగిణి తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ రాశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఉన్న జలాశయాలను నింపాలని ఆయన సూచించారు. మిడ్ మానేరు, అన్నపూర్ణ, రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ, బస్వాపూర్ జలాశయాలను నింపాలని కోరారు. రైతుల కోసం 6వ ప్యాకేజీ వద్ద ఉన్న మోటార్లు ఆన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. జలాశయాల్లో నీరు నింపకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో వర్షాల పరిస్థితి మరింత తీవ్రమవుతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ రాబోయే 3 రోజులకు భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తుండగా రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి మరింత ఉధృతమవుతుందని అంచనా వేస్తోంది. వాతావరణ శాఖ ప్రకారం బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. రాబోయే 48 గంటల్లో ఇది మరింత బలపడనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఉత్తర అంతర్గత కర్ణాటక, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తన కొనసాగుతోంది. ఈ 2 వాతావరణ వ్యవస్థల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉదయం 5:30 అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయువ్య దిశగా కదులుతోంది. రాబోయే 24 గంటల్లో మరింత బలపడనుంది. 48 గంటల్లో ఉత్తర తీరాంధ్ర, దక్షిణ ఒడిశా మీదుగా కదిలే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపైకి వరద నీరు రావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల పంటలు నీట మునిగాయి. పల్నాడు జిల్లాలోని పిడుగురాల మండలం జూలుకల్లులో భారీగా వరద వచ్చి చేరింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన కేసులో టాలీవుడ్ సెలబ్రిటీలు ఈడీ విచారణకు హాజరవుతున్న విషయం తెలిసిందే. తాజాగా హీరోయిన్ మంచు లక్ష్మి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో ఈ రోజు ఉదయం ఈడీ విచారణకు వచ్చారు. ఈడీ ఇచ్చిన నోటీసుల్లో ఆమె బ్యాంక్ ఖాతాకు సంబంధించిన అన్ని స్టేట్మెంట్లను తీసుకుని రావాలని సూచించారు. ఈ మేరకు మంచు లక్ష్మి ఈ రోజు బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుని వచ్చారు. YOLO 247 అనే బెట్టింగ్ యాప్ని ఆమె ప్రమోట్ చేశారు. అలాగే దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో పోస్ట్ చేశారు. దీంతో కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు ఆమెను విచారించిన విషయం తెలిసిందే. ఆర్థిక లావాదేవీలు అత్యధికంగా ఉన్నాయని తేలడంతో ఈ కేసులోని ఈడీ ఎంటర్ అయింది. బెట్టింగ్ యాప్ సంస్థల నుంచి ఆర్థికపరమైన లావాదేవీలపై మంచు లక్ష్మిని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. సత్యసాయి జిల్లా స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కదిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేఎస్ షానవాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ రాజ్యాంగం వజ్రాయుధం లాంటి ఓటు హక్కును దేశ ప్రజలకు కల్పించిందని, అలాంటి పవిత్రమైన ఓటును బీజేపీ అధికార దాహానికి దుర్వినియోగం చేస్తుందని అన్నారు. లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సాక్ష్యాధారాలతో సహా నిరూపించడం జరిగిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం లేదని రాష్ట్ర పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ మాజీ సలహాదారులు పోతిరెడ్డి నాగార్జునరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్టలో జరిగిన జడ్పీటీసీ ఎన్నికలే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పోలీసులే, డీజీపీ ప్రవీణ్ ఆధ్వర్యంలో పోలీసులే ఈ విధంగా ఎన్నికలు జరపడం చాలా దారుణమన్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకుపోవడం, వైసీపీ నాయకులను చాలా మందిని అరెస్ట్ చేశారని తెలిపారు. ఓటర్లు కాకుండా బయట నుంచి వచ్చిన వేలాది మందితో ఓట్లు వేయించడం, ఇదంతా మీడియా ద్వారా వారి గ్రామస్తులు కాదని రుజువైందని ఆయన ఆరోపించారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. 330 అడుగుల జాతీయ పతాకంతో తిరంగా ర్యాలీ. మెదక్ జిల్లా నర్సాపూర్లో బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీలో విద్యార్థులు పాల్గొన్నారు. భారత్ మాతాకి జై అని నినాదాలు చేపడుతూ ర్యాలీ ప్రారంభించారు. నిర్మల్ జిల్లా సిద్దాపూర్ డబుల్ బెడ్రూమ్లను మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. డబుల్ బెడ్రూమ్లపై నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. పెండింగ్లో ఉన్న పనులకు 4,25,00,000 మంజూరైనా కూడా ముందుకు సాగని పనులు, కమిషన్ల కోసం ఏలేటి మహేశ్వరరెడ్డి అడ్డుపడుతున్నట్లు ఆరోపించారు. గత సంవత్సరంలో మంజూరై రూముల క్రమ సంఖ్యలతో సహా పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ బస్ డిపో రాఖీ పండుగ సందర్భంగా ప్రయాణికుల చేరివేత మరియు ఆదాయంలో రాష్ట్రంలో 2వ స్థానంలో నిలిచిందని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. గత సంవత్సరం 27,000 కిలోమీటర్లు తిరిగి 24 లక్షల ఆదాయం వస్తే ఈ సంవత్సరం 31,000 కిలోమీటర్లు 31 లక్షల ఆదాయం వచ్చిందని, ఈ ఆదాయం రావడానికి కృషి చేసిన సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు డిపో మేనేజర్ వంగ వెంకట రమణారెడ్డి.
శ్రీకృష్ణ భగవానుని చరిత్రను ప్రపంచానికి చాటేలా హనుమకొండలో ముచ్చటగా మూడోసారి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నట్లు మాజీ కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ తెలిపారు. హనుమకొండలోని బీసీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీకృష్ణ చరిత్రను నేటి సమాజం ఫాలో అవుతోందని, ప్రపంచం మొత్తం శ్రీకృష్ణుని చరిత్ర ఆధారంగానే ముందుకు సాగుతోందని, ఇంకా శ్రీకృష్ణుని చరిత్ర ప్రపంచానికి తెలిసేలా జన్మాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నామని అన్నారు. రైతుల కష్టాలు తీరాలంటే మద్దిగుండ చెరువులో నీళ్లు ఉండాల్సిందే. 3 రోజులు కురిసిన భారీ వర్షానికి మద్దిగుండ చెరువు తెగిపోవడంతో ఆయకట్ట రైతులు బిలబిల్లాడుతున్నారు. జలకనూరు మద్దిగుండం చెరువు కింద దాదాపు 20,000 ఎకరాలు ఉంది. గతంలో ఇదే మద్దిగుండం చెరువు తెగిపోతే కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల నాసిరకం మరమ్మతులు చేసి ఈ దుస్థితికి తీసుకువచ్చారని బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఆరోపించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని మిడుతూరు మండలంలో ఉన్న జలకనూరు మద్దిగుండం చెరువు 3 రోజుల క్రితం తెగిపోయిన చెరువును మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి పరిశీలించారు. గతంలో ఈ మద్దిగుండం చెరువు తెగిపోతే నాసిరకం పనులు చేశారని, కాంట్రాక్టర్లపై చర్య తీసుకోవాలని బైరెడ్డి రాజశేఖర రెడ్డి డిమాండ్ చేశారు. నిస్వార్థ పోరాటానికి నిలువెత్తు నిదర్శనం అల్లూరు సీతారామరాజు అని పెందుర్తి ఎమ్మెల్యే జనసేన ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు అన్నారు. చింతపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ప్రిన్సిపల్ ఎం విజయభారతి ఆధ్వర్యంలో అల్లూరు సీతారామరాజు విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. ముందుగా ముత్యాలమ్మ ఆలయ దర్శనం చేసిన ముఖ్య అతిథులు విద్యార్థులతో ర్యాలీగా కళాశాలకు చేరుకుని విగ్రహాన్ని ఆవిష్కరించారు. అల్లూరి త్యాగాలు, గిరిజనుల కోసం చేసిన పోరాటం యువతకు స్ఫూర్తి కావాలని పంచకర్ల రమేష్ బాబు పిలుపునిచ్చారు. సహకార సంఘాల ద్వారా రైతులకు మెరుగైన సేవలను అందించాలని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా యలేశ్వరం వేదిక ఫంక్షన్లో ఎమ్మెల్యే సత్యప్రభ ఆధ్వర్యంలో జరిగిన లింగంపర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు పెంటకోట మోహన్, సభ్యులు ధనేకుల అదృష్టదీపుడు వేమగిరి ధర్మరత్నం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని లింగంపర్తి సొసైటీ అభివృద్ధికి తమ పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం గోకులపాడు జాతీయ రహదారి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. చెన్నై నుంచి విశాఖ వైపు వెళ్తున్న అంబులెన్స్ గోకులపాడు వద్ద ఆటోని బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుని నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కేజీహెచ్కి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నదాత సుఖీభవ పథకం అమలు చేసినందుకు గాను రైతన్నలతో కలిసి ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ కి భారీ ట్రాక్టర్, ఎడ్ల బండ్లు ర్యాలీతో కృతజ్ఞతలు తెలిపారు. కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల, ట్రాక్టర్లతో ర్యాలీ ఘనంగా నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద ర్యాలీని ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. అంబేద్కర్ కూడలి నుండి ప్రధాన రహదారుల మీదుగా మార్కెట్ యార్డ్ వరకు ట్రాక్టర్, ఎడ్ల బండ్ల, రైతన్నల హర్షధ్వానాలతో పండుగ వాతావరణంలో ర్యాలీ కొనసాగింది. పెద్ద ఎత్తున రైతులు తమ ఎడ్ల బండ్లు మరియు ట్రాక్టర్లతో ర్యాలీలో కదం తొక్కి ఉత్సాహంగా నిర్వహించారు. ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులిపురుగులను నులిమేద్దామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అన్నారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్లో జరిగిన మాత్రల పంపిణీని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలు, కిషోర బాలల కడుపులో నులిపురుగులు ఉన్నట్లయితే పోషకాహార లోపం, రక్తహీనతతో నీరసపడతారని, శారీరక, మానసిక ఎదుగుదల లోపాలకు గురవుతారని తెలిపారు. గత 2 వారాల నుంచి విద్యార్థులకు, పిల్లల తల్లిదండ్రులకు, సిబ్బందికి అవగాహన కల్పించడం జరిగిందన్నారు. శ్రీ వినాయక స్వామివారి దేవస్థానం నందు సంకటహర చతుర్థి సందర్భంగా శ్రీ స్వామివారికి వైభవంగా ఆలయ మాడవీధుల్లో స్వర్ణ రథోత్సవం జనసందోహం భక్తులతో అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో శ్రీ పెంచల కిషోర్, చిత్తూరు ఏఎస్పీ రాజశేఖర్ రాజు, ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్లు కోదండపాణి, వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు బాలాజీ నాయుడు, చిట్టిబాబు, అర్చకులు, వేద పండితులు, ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నగరంలోని అన్ని కాలువల్లో ఎప్పటికప్పుడు సిల్ట్ తొలగించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. ఎల్ఐసి రోడ్, ఆఫీసర్ క్లబ్, రామకృష్ణాపురం, హమీద్ నగర్, మంచినీళ్లకుంట తదితర ప్రాంతాల్లో ప్రజా ఫిర్యాదులను అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ డ్రైనేజ్ కాలువలు లీక్ అవుతున్నాయని, వర్షపు నీరు ఆగుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో గల కాలువల్లో ఎప్పటికప్పుడు సిల్ట్ తొలగిస్తే మురుగునీరు సజావుగా వెళ్లేలా చూడాలని అన్నారు. ఇంటింటి చెత్త సేకరణ సక్రమంగా నిర్వహించాలని అని అన్నారు.
కడప జిల్లా పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తమకు చాలా పాఠాలు నేర్పిస్తోందని మాజీ మంత్రి సాకి శైలజనాథ్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా కేంద్రంలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మీరు నేర్పించిన పాఠాలు మేము నేర్చుకోకూడదు అనుకున్నాం, కానీ మీరు వదిలేలా లేరన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం దహనం అవుతోందని విమర్శించారు. సీఎం చంద్రబాబు మెచ్యూరిటీ లేని రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి సాకి శైలజనాథ్ మండిపడ్డారు. డోన్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హర్ ఘర్ తిరంగా ర్యాలీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి డోన్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కార్యాలయం నుంచి గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్డీఓ నరసింహులు, మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్ మరియు మున్సిపల్ వైస్ చైర్మన్ కోట్రిక హరికిషన్, సచివాలయ సిబ్బంది, పొదుపు సంఘాలు, ఆర్పీలు, మహిళా సంఘాలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర మెదక్ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు అంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవం పురస్కరించుకుని ఆదివాసీల పరిరక్షణ చట్టాలను విద్యార్థులకు అవగాహన కల్పించటకు మండల్ లీగల్ సర్వీస్ కమిటీ నర్సాపూర్ ఆధ్వర్యంలో నర్సాపూర్ గిరిజన గురుకుల కళాశాలలో న్యాయ అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సాపూర్ జూనియర్ సివిల్ జడ్జ్ కమ్ చైర్మన్ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ నర్సాపూర్ ఎం హేమలత విచ్చేసి మాట్లాడుతూ, అంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవం పురస్కరించుకుని విద్యార్థులు గిరిజన చట్టాలపైన అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతపురం జిల్లా వరవకొండ నియోజకవర్గంలోని బెళగుప్ప మండల కేంద్రంలో బీజేపీ ఇన్ఛార్జ్ దగ్గుపాటి సౌభాగ్య ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు ఆగస్టు 13, 14, 15 తేదీల్లో ప్రతి ఇంటిపైన జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి దేశ సమగ్రతను, గౌరవాన్ని కాపాడాలని, స్వాతంత్ర వేడుకల్లో భాగస్వాములు కావాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలంలో ఒక మహిళకు న్యాయం చేయాల్సింది పోయి ఆమెను లైంగికంగా వేధించిన ఆరోపణలపై ఎస్ఐ రాజశేఖర్ సస్పెండ్ అయ్యారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో రాజశేఖర్ ఒక మహిళతో వీడియో కాల్లో అసభ్యంగా ప్రవర్తించడం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. పోలీసు అధికారి ఉండి బాధితులకు అండగా ఉండాల్సిన వ్యక్తి ఇలాంటి దారుణానికి పాల్పడడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం నర్సాపూర్లో గర్భిణికి పురిటినొప్పులు రావడంతో భారీ వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తున్న నర్సాపూర్ వాగులో తాడు సహాయంతో గర్భిణిని పోలీసులు వాగు దాటించారు. సిద్దిపేట జిల్లాలో రైతుల యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. సిద్దిపేట రూరల్, దుబ్బాక, గజ్వేల్ ప్రాంతాల్లో యూరియా కోసం యూరియా విక్రయ కేంద్రాల వద్ద ఉదయం నుండి రైతులు బారులు తీరారు. గజ్వేల్ ప్రాథమిక సహకార సంఘం వద్ద నో స్టాక్ అనే బోర్డును అధికారులు ఏర్పాటు చేశారు. ఆధార్, పట్టా, పాస్బుక్ జిరాక్సులతో సెంటర్ల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. సిద్దిపేట నియోజకవర్గం రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఓ కార్యకర్త ఇంటికి పరామర్శకు వెళ్లి తిరిగి వస్తుండగా రైతులను చూసి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆగారు. గత నెల రోజులుగా యూరియా కోసం చెప్పులు అరిగేలా తిరుగుతున్నామని, ఒక ఆధార్ కార్డుకు ఒక బస్తా మాత్రం ఇస్తున్నారని ఎమ్మెల్యే హరీష్ రావుతో రైతులు వాపోయారు. ఈ ప్రభుత్వం వచ్చాక తమ బతుకులు ఆగమయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు అధైర్యపడొద్దని, రైతులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే హరీష్ రావు భరోసా ఇచ్చారు. రైతులు ఎదుట వ్యవసాయ అధికారులతో మాట్లాడి యూరియా బ్యాగుల సరఫరా పెంచాలని ఎమ్మెల్యే చెప్పారు. కర్నూలు జిల్లాలో రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులు 3 టీడీపీ నాయకులకు రావడం సంతోషంగా ఉందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి తెలిపారు. ఆకెపోగు ప్రభాకర్కు ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సహకార కార్పొరేషన్ చైర్మన్, పార్వతమ్మకు విశ్వబ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ గా, విక్రమ్ సింగ్కు బొందిలి సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా పదవులు వచ్చాయి. దీంతో పదవులు వచ్చిన వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తిక్కారెడ్డి మాట్లాడుతూ, టీడీపీలో కష్టపడి పనిచేసిన అందరికీ ఆలస్యమైన పదవులు వస్తాయని తెలిపారు. నామినేటెడ్ పదవులు వచ్చిన వారు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం చీకటి మానిపల్లి సమీపంలో జాతీయ రహదారిపై ఆటో, తుఫాన్ వాహనం ఢీకొని 10 మంది మహిళా కూలీలకు గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మిగతా గాయపడిన వారిని సమీపంలో ఉన్న తనకల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు వందే మాత్రం టీం సభ్యులు. గాయపడిన వారందరూ తనకల్లు మండలం నల్లగుంటపల్లి గ్రామానికి చెందిన టమోటా రైతు కూలీలుగా గుర్తించారు. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో తుడా బోర్డు మీటింగ్ జరిగింది.
జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, తుడా సెక్రటరీ ఎన్వి శ్రీకాంత్ బాబు ఇతర అధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టౌన్ అండ్ సిటీ ప్లానింగ్ డైరెక్టర్ విద్యులత, ఫైనాన్స్ అడిషనల్ సెక్రటరీ శివయ్య, పురపాలక శాఖ మంత్రి ఓఎస్డి భాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాదాపు 9 అంశాలను కీలకంగా చర్చించారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు ఆదేశంతో తుడా పరిధిలో ఉన్న దాదాపు 20 చెరువులను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అందులో మొదటి విడతగా చెన్నైగుంట, మంగళం, సెట్టిపల్లి చెరువులను 8.6 కోట్లతో అభివృద్ధికి ఆమోదం తెలిపారు. సూరప్ప కసం, పద్మావతి నగర్, తుడా లేఅవుట్స్ నందు చదరపు గజం 14,000 కనీస ధరగా నిర్ణయించి 13వ విడత వేలంకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. సెట్టిపల్లి శాటిలైట్ టౌన్షిప్ కోసం ప్రతిపాదించిన 5 నూతన రోడ్ల నిర్మాణం ఆమోదం తెలియజేశారు. వీటితో పాటు మరికొన్ని కీలక ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో బీజేపీ పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు మల్లిపూడి నాగరాణి ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న నూజివీడు మండలం బీజేపీ అధ్యక్షులు గోగినేని శ్రీనివాస్ కుమార్ అప్పారావు, బీజేపీ నాయకులు మల్లిపూడి రాజశేఖర్ దొరై, త్రివిధ పాఠశాల, శారదా కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. మన దేశ ప్రతిష్ట, పౌరుషానికి మువ్వన్నెల ప్రతీక అని నూజివీడు నియోజకవర్గ బీజేపీ నాయకులు మల్లిపూడి రాజశేఖర్ కొనియాడారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండాను ఎగురవేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచంలో దేశాన్ని అగ్రగామిగా నిలబెట్టేందుకు పనిచేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి దేశ ప్రజలందరూ అండగా ఉండాలని రాజశేఖర్ సూచించారు. ఆలమూరులో అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతులకు లబ్ధి చేకూరడంతో ఆలమూరులో రైతులు నిర్వహిస్తున్న రైతు సంబరాలు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు సత్యానందరావు త్రుటిలో ప్రమాదం నుండి బయటపడ్డారు. ఎంతో వైభవంగా ఘనంగా రైతులు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం ఆయన ఎడ్ల బండిపై ప్రయాణిస్తుండగా బెలూన్ పేలడంతో ఎడ్లు బెదిరి కంగారు పడడంతో బండిపై నుండి అందరూ కింద పడ్డారు. బండిపై ప్రయాణిస్తున్న ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఆకుల రామకృష్ణ, సూరపిరెడ్డి సత్య, చిలువూరి సతీష్ రాజు, ఈదల సత్యబాబు తదితరులకు స్వల్ప గాయాలయ్యాయి. స్వల్ప ప్రమాదం నుండి ఎమ్మెల్యే బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నట్లయింది. ఎంతో ఆనందంగా జరుగుతున్న ఈ సంబరాలు ఒక్క క్షణం అలజడికి గురయ్యారు. జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు చిలువూరి సతీష్ రాజుకు కాలు విరిగింది. 3 రోజుల తర్వాత ఆపరేషన్ చేస్తారు. వనపర్తి జిల్లాలోని సైఫన్ సిస్టమ్ గల ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సరళా సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద రావడంతో 2 ఆటోమేటిక్ సైఫన్లు తెరుచుకుని నీళ్లు దిగువకు ప్రవహిస్తున్నాయి. సైఫన్ల ద్వారా 7,000 క్యూసెక్కుల నీరు రామన్పాడు రిజర్వాయర్కు చేరుకుంటున్నాయి. ఈ క్రమంలో మదనాపురం సమీపంలోని ఆత్మకూరు వెళ్లే కాజ్వే బ్రిడ్జిపై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మదనాపురం, ఆత్మకూరు మధ్య రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా భద్రతను ఏర్పాటు చేశారు. తాము ఓటు వేయలేదని, తమ చేతికి సిరా చుక్కలేదని కన్నంపల్లి మహిళా ఓటర్లు అన్నారు. తమ ఓట్లు వేరే వాళ్ళు వేసుకుంటున్నారని, అంతా రిగ్గింగే జరుగుతుందని వారు మండిపడ్డారు. ఓటు వేశామని ఆధారాలు కావాలంటే తమ చేతికి సిరా చుక్క కూడా లేదని కన్నంపల్లి మహిళా ఓటర్లు గగ్గోలు పెడుతున్నారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో ఒక కర్రీ పబ్లో పాము పిల్ల కనిపించిన సంఘటన ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జడ్చర్లలోని అయ్యంగార్ బేకరీ నుంచి శ్రీశైల అనే మహిళ తన పిల్లల కోసం ఒక ఎగ్ పఫ్, ఒక కర్రీ పఫ్ కొనుగోలు చేసింది. ఇంటికి వెళ్లిన తర్వాత కర్రీ పఫ్ తెరిచి చూడగా అందులో చిన్న పాము పిల్ల కనిపించింది. దీంతో ఆమె తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. వెంటనే ఆ విషయాన్ని బేకరీ యజమాని దృష్టికి తీసుకెళ్లగా అతను సరిగ్గా స్పందించకుండా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. యజమాని తీరుతో ఆగ్రహించిన శ్రీశైల తన కుటుంబ సభ్యులతో కలిసి జడ్చర్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తును ప్రారంభించి ఆహార భద్రతా అధికారులకు సమాచారం అందించారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బేకరీ పరిశుభ్రతపై ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆహార భద్రతా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు నెటిజన్లు కోరుతున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ మండలం కోర్మై గ్రామంలో శ్రీ వరదరాజులు స్వామి దేవాలయం నిర్మాణంలో ఏం జరుగుతుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పురాతన దేవాలయం మళ్లీ పునర్నిర్మాణం ఎందుకు చేస్తున్నారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఎండోమెంట్ విడుదల చేసిన ₹1 కోటి ఎక్కడ ఖర్చు చేస్తున్నారని వారన్నారు. గుడి ప్రాంగణంలో దొరికిన పురాతన విగ్రహాలు ఎక్కడ ఎలా భద్రపరిచారని అధికారులను స్థానికులు ప్రశ్నించారు. ఇవి 2020 న్యూస్ అప్డేట్స్. నమస్తే.